కట్టుదును అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం. ఏ సంఘం అంటే లోకంలో ఉన్నటువంటి సంఘాలు కాదు, కానీ ఇది పర సంబంధమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటిది. అందుకని ఈ సంఘానికి చాలా శక్తిని దేవుడు అనుగ్రహించినటువంటి వాడుకున్నాడు. భూమి మీద ఉన్నటువంటి, భూలోకంలో ఉన్నటువంటి దేవుని సంఘము చాలా పవర్ఫుల్, శక్తివంతమైనటువంటిది. అందుకనే యేసు ప్రభువారు అంటున్నారు, ఈ సంఘము ఎదుట, క్రైస్తవ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలబడవని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం. పరలోకము యొక్క తాళపు చెవులు నీ చేతికి ఇచ్చేదను. దేవుడు ఈ సంఘానికి ఏమి ఇచ్చినారంటే పరలోక రాజ్యం యొక్క, లేక పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి వాడుకున్నాడు. కనుక ఈ సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, క్రీస్తు సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి వాళ్ళందరూ కూడా హక్కుదారులని దైవ వాక్యంలో రాయబడింది.